కేరళ రూపంలో రేవంత్ రెడ్డి సర్కార్కి పదవీగండం పొంచి ఉందని, ఇది రేవంత్ రెడ్డికి ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ రేవంత్ రెడ్డికి రాబోతున్న ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి, ఇంతకీ కేరళ రూపంలో రేవంత్ రెడ్డి సర్కార్కి ఎటువంటి పదవీగండం రాబోతుంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కేరళ రూపంలో రేవంత్ రెడ్డి సర్కార్కి పదవీ గండం తప్పదు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి బ్యాడ్ న్యూస్ వెనక తప్పదు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ అది? ఇప్పుడు కేరళలో జరిగినటువంటి ఒక పరిణామం వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి బ్యాడ్ న్యూస్. ఓకే, ఏంటి అని అంటే, కేరళ ప్రభుత్వం, కేరళ హైకోర్టు కేరళ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఒక తీర్పు, సంచలనమైన తీర్పు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు కూడా ఇంతవరకు ఆ తీర్పు ఇవ్వాల. ఇప్పుడు కేరళ హైకోర్టు ఇచ్చింది. ఏంటంటే, పార్టీ ఫిరాయిస్తే మీరు మీ పదవులకు రాజీనామా చేసిన తర్వాత మాత్రం మీరు పార్టీలు మారండి, లేదంటే ఆటోమేటిక్గా అనర్హత వేటు పడుతుంది అని చెప్పి సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఓకే, సాధారణంగా ఏమవుతుందంటే, న్యాయస్థానాల్లో ఏదైనా ఒక కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఈ కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుని రిఫరెన్స్గా పెడతారు వాదనల్లో. అవును, ఏదైనా ఒక కేసుకు సంబంధించిన వాదన జరుగుతున్నప్పుడు కేరళ హైకోర్టు ఈ విధంగా చెప్పింది, ఢిల్లీ హైకోర్టు ఈ విధంగా చెప్పింది, ముంబై హైకోర్టు ఈ విధంగా చెప్పింది, ఇలా రిఫరెన్స్ పెడతారు. రిఫరెన్స్ పెట్టి ఆ కేసుకి ఈ కేసుకి రిలేషన్ ఉంది కాబట్టి అక్కడ ఈ తీర్పు ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ఈ తీర్పును మేము కోరుతున్నాము అని చెప్పి అడుగుతారు వాదించేటువంటి అడ్వకేట్స్. మనం చాలా సందర్భాల్లో చూసాం. రీసెంట్గా జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయనకి బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్, తర్వాత ఆయనకి అసలు అది ఆ కేసుని కొట్టేయాలని చెప్పి, స్క్వాష్ చేయాలని చెప్పి జరిగినప్పుడు వాద ప్రతివాదనలు అనేక రకాలుగా గతంలో న్యాయ స్థానాల్లో జరిగినటువంటి కేసులన్నింటినీ వాళ్ళు రిఫరెన్స్గా తీసుకొచ్చి రివ్యూ చేశారు. అలాగే ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో కేసు ఉంది. ఏం కేసు ఉంది? కేసు ఇక్కడ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అది సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఉంది ఇప్పుడు అది. సో కేరళ హైకోర్టు ఇచ్చింది కాబట్టి దాని రెఫరెన్స్ని తెలంగాణ హైకోర్టు కూడా చూపించేటువంటి అవకాశం ఉంది. అలాగే సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరిగేటప్పుడు కేరళ హైకోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చింది అని చెప్పి రెఫరెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ రెఫరెన్స్ని తీసుకొని దేశవ్యాప్తంగా కూడా ఫిరాయింపులు ఎక్కువ అవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేదా ఇతర ప్రజాప్రతినిధులు కానీ పార్టీ మారిపోతున్నారు రకరకాల కారణాలతోటి. ఇది ప్రజల్ని కించపరిచినట్టును, ప్రజలను మోసం చేసినట్టును అని చెప్పి కేరళ హైకోర్టు భావించింది. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి భావిస్తూ తీర్పు సంచలనంగా ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుని బేస్ చేసుకొని కనుక మిగతా హైకోర్టులు కనుక రెస్పాండ్ అయితే, అదే తరహాలో తీర్పులు ఇస్తే, ఇక నా ప్రభుత్వాలు పడిపోవటాలు లేదంటే పార్టీ ఫిరాయింపులు అనేవి ఉండవు. ఇప్పుడున్నటువంటి చట్టం ప్రకారం, లేదా చట్టంలో ఉన్నటువంటి ఒక లూప్ హోల్ ప్రకారం 1/3 డైరెక్ట్గా వెళ్ళిపోతే కనుక మీకు పార్టీలో విలీనం 2/3 అనుకుంటా. 2/3 మెంబర్స్ కనుక వెళ్తే ఒక పార్టీ నుంచి విలీనం అయిపోతుంది, పార్టీ విలీనం అయిపోతుంది. అలా విలీనం అయిపోయినటువంటి సంఘటనలు మనం తెలంగాణలో చూసాం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని విలీనం చేసేసారు అసెంబ్లీ వేదికగా చేసుకొని. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని విలీనం చేశారు రెండోసారి సీఎం అయినప్పుడు కేసీఆర్ గారు. సో అలాంటి ప్రక్రియకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవడానికి. కాబట్టి 2/3 మెజారిటీ లేదు, 3/2 మెజారిటీ లేదు. ఏది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు లేదు కాబట్టి అట్లా ఆగి ఉంది. 12 మంది ఎమ్మెల్యేలే, ఇంకొక 10 మంది కావాలంటున్నారు. అయితే అప్పుడు వెళ్ళిపోవచ్చు. అలాగే రాజ్యసభలో మనం చూసాం. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేశారు. అలాగే లోక్సభలో జరిగింది. సో ఇలా విలీనం చేసుకునేటువంటి వెసులుబాటు, విలీనం చేసేటువంటి అవకాశం ఇప్పుడున్నటువంటి చట్టంలో ఉన్నటువంటి ఒక లూప్ హోల్. దాన్ని బేస్ చేసుకొని మేము చట్ట ప్రకారం చేస్తున్నాము, మేము రాజ్యాంగం ప్రకారం చేస్తున్నాము, చట్ట విరుద్ధంగా చేయట్లేదని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ దాన్ని బేస్ చేసుకొని మీరు ఫిరాయింపులు
చేస్తే గనక ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది. ఇది నైతికత కాదని చెప్పి కేరళ హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. అది ఏదైతే 2/3 మెజారిటీ పార్టీలు విలీనం చేసుకుంటా ఉన్నారో అది దాని గురించి ప్రస్తావించలేదు. కానీ కేరళ హైకోర్టు ఎవరైనా ఫిరాయించాలనుకుంటే, పార్టీ మారాలనుకుంటే, మీకు ఆ పార్టీ తరఫు నుంచి సంక్రమించినటువంటి పదవి ఏదైతే ఉందో దానికి రాజీనామా చేసేసి మీ ఇష్టం వచ్చినటువంటి పార్టీలకు వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా మేము పార్టీలు ఫిరాయిస్తాం, పార్టీలు మారిపోతాం, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతాం అనేటువంటి ఆలోచన అనేది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకం. ఇది ఏమాత్రం చెల్లదు అని చెప్పి సంచలనమైనటువంటి తీర్పు కేరళ హైకోర్టు ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా ఈ మధ్యకాలంలో జరుగుతుంది ఏంటంటే గత కొన్ని దశాబ్దాలుగా, ఒక దశాబ్దం ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా మనకు కనిపించింది. 2014 నుంచే ఈ ఫిరాయింపులు అనేది మొదలైంది. అంతకుముందు మీరు అసెంబ్లీలో కనుక చూస్తే ఏ చట్టసభలో చూసినా ప్రతిపక్ష నాయకులకి ఎక్కువ గౌరవం ఉండేది అధికార పక్షం కన్నా కూడా. కారణం ఏంటంటే ప్రతిపక్షంలో ఉండేటువంటి సభ్యులు ప్రజా సమస్యల మీద పోరాడతారు, ప్రజా సమస్యల మీద గళం విప్పుతారు. వాళ్ళు ప్రజా సమస్యలను ఏ విధంగా అసెంబ్లీలో వెలుగెత్తి చాటుతున్నారో వినడానికి ప్రజలు ఇష్టపడేవాళ్ళు. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు పత్రికల్లో వస్తే వాటిని చూసి ఆనందించేవాళ్ళు. అలాగే వాళ్ళ సమస్యలను ప్రస్తావించినందుకు ఆ ప్రజాప్రతినిధి, ఆ ఎమ్మెల్యేను, ఆ ఎంపీను గౌరవించేటువంటి వాళ్ళు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఎలా తయారైందంటే ఈవెన్ ఢిల్లీలో లోక్సభ దగ్గర నుంచి అసెంబ్లీ వరకు అసలు ప్రశ్నకి డబ్బు అయిపోయింది. ఆ మధ్య ఒక ఇష్యూ అయింది లాస్ట్ లోక్సభలో. సమస్యను అడగడానికి, ప్రశ్నించడానికి డబ్బు తీసుకున్నారని చెప్పి కేసు కూడా అయింది లోక్సభలో ఎంపీ మీద. లేడీ ఎంపీ పేరు ఏదో ఉంది, ఆమె అనర్హత వేటు కూడా వేశారు. అంటే డబ్బు ప్రశ్నించడానికి, ప్రశ్న వేయడానికి కూడా సమస్య మీద ప్రశ్న వేయడానికి కూడా డబ్బు అడిగేటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి చట్టసభలు ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే దశాబ్ద కాలంగా ఏం జరుగుతుందంటే ఈ ప్రజాప్రతినిధులు ఇంతకుముందు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు ఎక్కువగా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కాదు, డైరెక్ట్ రాజకీయాల్లో ఉండేవాళ్ళు కాదు, ఇండైరెక్ట్గా ఏదైనా ఉండేవాళ్ళు, అధికారంలో ఉండేటువంటి వాళ్ళు సపోర్ట్ తీసుకునేవాళ్ళు, వాళ్ళ వ్యాపారాలను చేసుకునేవాళ్ళు. కానీ మీకు 2004 అలాగే 1999 నుంచి చేసుకో, 1999 అప్పటి నుంచి వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఎవరైతే కుబేర్లు ఉన్నారో, ఎవరైతే బ్లాక్ మనీ ఎక్కువగా ఉన్నారో వాళ్ళు అధికారంలోకి రావటం, అధికార పార్టీలోకి రావటం, లేదంటే రాజకీయాల్లో ఎంటర్ కావటం, పోటీ చేయటం, గెలవడం ఇవన్నీ జరుగుతున్నాయి. గెలిచిన తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళు? అధికారంలో ఉండేటువంటి పార్టీకి వెళ్లకుండా ఉండలేనటువంటి పరిస్థితి నెలకొంది. కారణం ఏంటంటే ఏ వ్యాపారవేత్త అయినా, ఏ బిజినెస్ వేత్త అయినా, ఏ పారిశ్రామికవేత్త అయినా ఏదో ఒక లూప్ హోల్స్ తోటి ఉంటారు. వాళ్ళకు ఉండేటువంటి లూప్ హోల్స్ని పట్టుకొని ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఇబ్బంది పెడుతుంది. దాంతో వాళ్ళు ఆ ఒత్తిడిని తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తున్నారు? పార్టీలు ఫిరాయిస్తున్నారు. చాలా ఈజీగా పార్టీలు మారిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకేం పార్టీ భావజాలం లేదు, రాజకీయ నేపథ్యం ఉండదు, కేవలం డబ్బుతోటి వాళ్ళు రాజకీయాలు చేయాలని ఇచ్చారు. ఆ డబ్బుని పెట్టుబడి పెట్టి మరింత వ్యాపారం చేయాలి రాజకీయం అనేటువంటి దూరంలో వాళ్ళు వచ్చారు. ప్రజాసేవ కోసం వచ్చినటువంటి వాళ్ళు కాదు. అందుకే ఈజీగా ఏ పార్టీ వల్ల బెనిఫిట్ కలుగుతుందో ఆ పార్టీలోకి వెళ్ళిపోయేటువంటి సంస్కృతి గత దశాబ్దాలుగా ఎక్కువైపోయింది. దశాబ్దంగా అది కేసీఆర్ దాన్ని పరాకాష్ఠకి తీసుకెళ్లారు, తారాస్థాయికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుని మంత్రుల పదవులు కూడా ఇచ్చేశారు. ఇక్కడ కేసీఆర్ గారు అదే చేశారు. అంటే నైతికత లేనటువంటి రాజకీయాలు పెరిగినాయి కాబట్టి ఇది చెల్లదు అని చెప్పి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కనుక మొత్తం న్యాయస్థానాలు కనుక అమలు చేస్తే ఈ ఫిరాయింపులు అనేది ఉండవు. అప్పుడు ఫిరాయింపులు లేవంటే ఇప్పుడు ఎవరైతే ఫిరాయించారు 12 మంది తెలంగాణలో వాళ్ళని కనుక బర్తరఫ్ చేస్తే, వాళ్ళని కనుక అనర్హత వేటు వేస్తే అప్పుడు మైనారిటీ గవర్నమెంట్ అయిపోతుంది. రేవంత్ రెడ్డిది గవర్నమెంట్ పడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటాడుతుందని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.